చిక్కుడుకాయ బిర్యానీ అండి చేసేద్దామా? స్టవ్ మీద బాండీ పెట్టుకొని నెయ్యి, ఆయిల్ కూడా వేసుకోండి. దీంట్లోకి బిర్యానీ మసాలాలన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక, ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర, 2, 3 ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి, చిన్న ఉల్లిపాయలండి 5-6 వేసుకొని కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్నాక, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి. చిక్కుడుకాయలని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అరకప్పు వేసుకోండి. మిగతా కాయగూరలు ఏవైనా వేసుకోవచ్చండి. కొంచెం కొంచెం వేసుకోవాలి. క్యారెట్టు, బంగాళాదుంప, దొండకాయ, వంకాయ వేసుకొని ఫ్రై చేసుకోండి. టమాటా తొందరగా మగ్గిపోద్ది కాబట్టి ఇవన్నీ కూడా ఫ్రై అయిపోయిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోండి. ఈ బిర్యానీకి సన్న బియ్యం తీసుకున్నానండి. నీట్‌గా కడిగి అస్సలు వాటర్ లేకుండా పొడి పొడిలాడుతూ ఉండాలి. అప్పుడు ఆ రైస్ వేసుకొని దీన్ని ఒక 10 నిమిషాలైనా ఫ్రై చేయండి. దీంట్లోకి పుదీనా, కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకున్నాక కారం, తగినంత సాల్టు, పసుపు, గరం మసాలా, బిర్యానీ మసాలా వేసుకొని ఒక నిమిషం పాటు ఇవి కూడా ఫ్రై చేయండి. ఒక కప్పు రైస్‌కి 2 కప్పులు వాటర్ వేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఉడికించండి. ఈ బిర్యానీ దగ్గర పడిపోతుంది, స్టవ్ ఆఫ్ జేసేయొచ్చు అనుకున్నప్పుడు ఒకసారి ఇలా సమానంగా సర్దేసుకొని ఫ్రై చేసుకున్న ఆనియన్సు, జీడిపప్పు, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా గరం మసాలా, ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు అలా వదిలేయండి. అంతేనండి. ఎంతో టేస్టీగా వేడి వేడిగా చిక్కుడుకాయ బిర్యానీ రెడీ అండి. ప్లేట్‌లోకి తీసేసుకుందామా? పెరుగు చట్నీతో తింటే సూపర్‌గా ఉంటదండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి.